ఏమండి ఒకసారి ఈ వీడియో చూడండి, విజయప్రసాద్ అన్న ఏం చెప్తున్నాడు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సాక్ష్యం అంటే మైకి తీసుకుని మాకేది పాలు ఇవ్వట్లేదంటే ఈ రోజు ఇచ్చిందండి, అది కాదు. చిల్లర మాటలు చెప్పి సాక్ష్యాలు అంటున్నారు మనోళ్ళు. బాగా అవమానం చేసేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని దొంగ సాక్ష్యాల పేరుతో. ఆవిడెవరో గొడ్డలతోనంట నరికి 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 సోది కబుర్లు. ఇక్కడ అన్ని గొడ్డల పోట్లు వేసేస్తే నువ్వు మనిషివా మర మనిషివా బోట్లు వేసి బిగించేయడానికి? చెప్పడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు క్రిస్టియన్ సొసైటీలో. అందుకే అన్యుల మధ్యలో నా నామం ఏమవుతుంది అన్నాడు దేవుడు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్యలో ఏమవుతుంది, దూషింపబడుతుంది. ఇంకేం గోల, దరిద్రపు గోల. సాక్ష్యాల పేరుతో చిల్లర మాటలు చెప్పి సర్వోన్నతుడైన దేవుణ్ణి అవమానపరిచి రక్షణలోకి వచ్చే వాళ్ళని కూడా రాకుండా చేస్తున్నారు. పనికిమాలిన మాటలు ఎక్కువైపోయినాయి. ఒక సేవకుడు సత్యం ప్రకటిస్తున్నాడు అంటే చాలా ఉన్నతంగా మాట్లాడాలి. అందరూ అసహించుకునేలా మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా వివాదం అవుతోంది ఈ మధ్య కాలంలో. ఎందుకు వివాదం అవుతోంది అంటే సాతానికి అదే కావాలి. సాతానికి ఏం కావాలంటే క్రైస్తవులు చెడ్డోళ్ళని చూపించాలి, క్రైస్తవులు మూర్ఖులని చూపించాలి. ఇలా చూపిస్తే సాతానికి పని అవుతుంది, ఆత్మల రక్షణ జరగదు. దానికోసం కొంతమందిని వాడుకుంటాడు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకుని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడింపజేస్తాడు. అలా ఈ రోజు ఎంత మంది మాట్లాడుతున్నారో, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, విషయ అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే అందరూ అసహించుకుంటున్నారు ఈ రోజు. ఆ పరిస్థితిని మనం తీసివేయాలి. ఆ పరిస్థితి తీసివేయాలంటే మీరు చైతన్యవంతులు కావాలి. జ్ఞానం ఉప్పొంగ చేసేలా కాకుండా